అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రెజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ మా పాప బర్త్‌డేకి షాపింగ్ చేద్దామని అయితే వచ్చామండి సరవణ స్టోర్స్‌కి. నేను పెద్ద పాప మాత్రమే వచ్చాము. చిన్న పాపనైతే తీసుకురాలేదు. తనని తీసుకొచ్చామనుకోండి షాపింగ్ చేయడం కన్నా తనని చూసుకోవడమే ఎక్కువైపోతుంది నాకైతే. సో, తననైతే ఇంటి దగ్గర వదిలేసి నేను మా పెద్ద పాప మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడికొచ్చామా ఫ్రాక్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇంకా మా పాపకైతే ఇలాంటి ఫ్రాక్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. గుచ్చుకుంటూ ఉంటాయంటుందనమాట. సో, ఇక్కడ తనైతే ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టుకుంది చూసారు కదా! బ్లాక్ కలర్‌లో ఒక ప్యాంటు. సో, ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకునింది కానీ, దానికి టాప్ అయితే సెట్ కాలేదండి. సో, ఇంకా పైన ఫ్లోర్‌లో వెళ్లి చూద్దామనైతే చూసామనమాట. ఇంకా అక్కడ కూడా సెట్ కాలేదు. సో, ఇంకా మళ్ళీ కిందకొచ్చి చూసేసరికి టాప్ అయితే సెలెక్ట్ చేసుకునింది కానీ, తనకు నచ్చిన కలర్‌లో అయితే దొరకలేదు. ఇంకా ఆఖరికి బ్లాక్ కలర్ నచ్చిందని బ్లాక్ కలర్ తీసుకునింది. ఇంకా బ్లాక్‌కి బ్లాక్ సెట్ కాదని చెప్పినా అస్సలు వినలేదండి తనైతే. సో, నాకు కావాల్సిందే అని అయితే తీసుకునింది. ఇంకా తన ఇష్ట ప్రకారం ఇంకా తనకు కదా నచ్చాలని ఇంకా నేను కూడా ఏం కంపల్ చేయలేదనమాట. ఈ డ్రెస్ తీసేసుకొని నాకు ఇంకొక డ్రెస్ కావాలనేసి మళ్ళీ పైన నుండి కిందకైతే లాక్కొచ్చింది. చూసారు కదా ఇక్కడ పైనకి, కిందకి తిరగడమే సరిపోయింది నాకైతే. ఫైనల్‌గా 2 డ్రెస్సులయితే సెలెక్ట్ చేసేసుకునింది. నెక్స్ట్ ఇక్కడైతే మేకప్ ప్రొడక్ట్స్ సెక్షన్‌కైతే వచ్చామన్నమాట. ఫస్ట్ ఇక్కడ రాగానే ఎంట్రన్స్‌లో ఇలా సైకిల్స్ అయితే ఉంటాయండి. ఇవి చూడగానే నాకు లాస్ట్ ఇయర్ ఇన్సిడెంట్స్ అయితే గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ చిన్న పాపని తీసుకొచ్చాను కదా! తనైతే ఈ సైకిల్స్ చూసేసి నాకైతే ఖచ్చితంగా సైకిల్ కావాలని అయితే కూర్చునిందండి అక్కడ. మొండిగా నాకైతే ఇంకా చూడగానే అదే గుర్తొచ్చింది. కంపల్సరీ ఈసారి తీసుకొచ్చినప్పుడు తను అదే విధంగా చేసుండేది. సో, అందుకే నేనైతే తనని ఇంటి దగ్గరైతే వదిలేసి వచ్చాననమాట. ఇంకా ఇక్కడ మా పాప అయితే తనకు కావాల్సినవైతే తీసుకుంటూ ఉంది. చాలా చాలా బాగున్నాయండి. అసలు ఇంకా రీజనబుల్ ప్రైస్ కూడా ఇక్కడ. సో, ఇంకా ఫైనల్‌గా మాకేమేమి కావాలో అన్నీ తీసేసుకొని ఇంకా బర్త్‌డే షాపింగ్ అయితే ఫినిష్ చేసేసామనమాట. ఇంకా ఇక్కడైతే మనం పర్చేస్ చేసిన బిల్లుకి ఈక్వల్‌గా ఒక గిఫ్ట్ ఏదన్నా ఇస్తారండి. సో, మా పాప అయితే ఏదన్నా గిఫ్ట్ ఇస్తారేమో అని బిల్లు తీసుకెళ్ళిందనమాట. గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. సరవణ స్టోర్స్ బ్యాగ్ అయితే తీసి చేతిలో పెట్టారు. పాపం మా పాప ఫేస్ చూడండి ఎలా వాడిపోయిందో. ఏదన్నా గిఫ్ట్ ఇస్తారనుకోని ఎళ్ళింది పాపం. సో, ఇంకా అక్కడి నుండి బయటకైతే వచ్చేసాము. ఈ సరవణ స్టోర్స్‌కొస్తే మా పిల్లలు నేను గానివ్వండి ఈ గోలీ సోడా తాగకుండా రామన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. సో, మా చిన్న పాపకైతే చాలా ఇష్టం అండి. తనైతే ఇంకా నేను ఇక్కడికొచ్చేటప్పుడు కూడా పార్సెల్ తీసుకురమ్మని చెప్పిందండి. ఈ గోలీ సోడానైతే చూసారు కదా! తన టాలెంట్ ఎలా ఉందో. ఇంకా గోలీ సోడా నాకైతే పార్సెల్ తీసుకురా అని చెప్పింది. అంత ఇష్టం అనమాట. ఇంకా నేను మా పాప అయితే తాగేసి ఎళ్తూ ఉన్నాము. మా పెద్ద పాప ఉంది చూసారా? ఇంకా తన చెల్ల రాకపోయేసరికి ఇంకా మొత్తం తన రాజ్యం అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ గూడా గావాలని ఇంక అక్కడ కూర్చుంది. సో, ఐస్ క్రీమ్ గూడా తీసిచ్చేసి ఫైనల్‌గా ఇంటికొచ్చేసాము. 6:00 వెళ్తే ఇంటికి రావడానికి 9:00 అయిందండి. రాగానే మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డేకి ఇంకా మా పాపకి స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్క, చెల్లి ఇద్దరూ గొడవలేసుకుంటూ ఇంకా నేను కౌంట్ చేస్తా అని ఇద్దరు చాక్లెట్స్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ చాక్లెట్స్ కౌంట్ చేసే దగ్గర కూడా ఒక్కటే గొడవండి ఇద్దరికీ. సో, ఇంకా అలా ఉంటుంది. ఇంకా అక్క చెల్లెలతో. ఇంకా ఫైనల్‌గా చాక్లెట్స్ కౌంట్ చేసేసారు. నెక్స్ట్ అయితే డెకరేషన్ ఐటెమ్స్ ఏవో తీసుకొస్తే ఇంకా మా చిన్న పాప అయితే నేను చూపిస్తానైతే చూపిస్తూ ఉంది. ఇంకా బెలూన్సు, స్ప్రేసు ఉంటాయి కదా! సో, అవన్నీ అయితే చూపిస్తూ ఉందనమాట. ఇంకా మా చిన్న పాప అయితే అడుగుతూనే ఉందండి ఇంకా. నా బర్త్‌డే ఎప్పుడొస్తుంది? నా బర్త్‌డేకి ఎన్ని రోజులుంది? ఎన్ని మంత్స్ ఉంది? అనేసి ఇంకా. ఎందుకంటే తన బర్త్‌డే పాపం ఎప్పుడు హాలిడేలోనే వస్తుందండి మరి. సో, తనకి ఎక్సైట్‌మెంట్ అనమాట స్కూల్‌కెళ్ళడానికి. ఏం చేద్దాం ఎప్పుడు ఇంకా క్వార్టర్లీ హాలిడేస్‌లోనే తన బర్త్‌డే అయితే వస్తది. సో, ఇంకా ఇక్కడొచ్చేసరికి
ఇంకా ఇక్కడైతే మా పాప 12థ్ బర్త్‌డేకి నేను 12 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశానండి. అందులో ఒకటే వాచ్ అనమాట. సో, ఇంకా ఇదైతే ఇప్పుడు 12కి ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే తనైతే అడిగిందండి మార్నింగ్ స్కూల్‌కి కట్టుకెళ్ళడానికి వాచ్ ఉంటే బావుండని. సో, ఇంకా ఎలాగో తీసాం కదా! ఇదైతే ఇప్పుడు ఇచ్చేద్దామనైతే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాననమాట. ఇంకా ఈ వాచ్‌లో వచ్చేసరికి బీటీఎస్ పిక్ ఉంది చూసారు కదా! ఇదే కదండీ ఇంకా 12 గిఫ్ట్స్‌లో నేను ఇలా బీటీఎస్ థీమే ప్లాన్ చేశాననమాట. ఇంకా మా పాపకైతే చాలా చాలా ఇష్టమనమాట ఈ బీటీఎస్ గ్రూప్ అంటే. సో, ఇంకా ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి తనకిచ్చామా 12కి వామ్మో! ఆ హ్యాపీనెస్సే వేరనమాట. తనకైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అప్పుడు నేనైతే అనుకున్నాను ఈ ఒక్కదానికే ఇలా ఫీల్ అయితుంది. ఇంకా అన్నీ చూసిందంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతుందో అనుకున్నాను. సో, ఇంకా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్‌కెళ్ళడానికైతే రెడీ అయిపోయింది. ఇంకా 2 డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుందని చెప్పాను కదండీ! సో, ఇదొచ్చి ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇంకా ఎంత చెప్పినా వినకుండా బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకొని ఇంకా స్కూల్‌కైతే వేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా స్కూల్‌కెళ్ళింది కదా! తను స్కూల్ నుండి వచ్చే లోపల గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేద్దామనైతే ఇక్కడ ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడైతే ఏమేం గిఫ్ట్సో అన్నీ మీకైతే చూపించేసిన తర్వాత ఇంకా నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను చూసేయండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి బీటీఎస్ పిక్ ఉన్న ఒక వాటర్ బాటిల్ అండి. యాక్చువల్లీ మా పాప అయితే నన్ను ఈ వాటర్ బాటిల్ మాత్రమే తీసిమనింది. ఈ బర్త్‌డేకి ఎప్పటినుండో అడుగుతూనే ఉందనమాట. నేనైతే తీసియలేదు. సో, ఈ వాటర్ బాటిల్ ఒకటే తనైతే అడిగింది. ఇంకా నేను వాటర్ బాటిల్ ఒకటే ఎందుకు 12 గిఫ్ట్స్ అలానే ప్లాన్ చేశాం కదా! 12 ఈ థీమ్‌లో ఇచ్చేసామంటే చాలా బావుంటుందనైతే అనుకున్నాను. ఇంకా చూసారు కదా! ఫస్ట్ అయితే ఈ వాటర్ బాటిల్ అనమాట. స్టీల్ వాటర్ బాటిలు. ఈ గిఫ్ట్స్ అన్నీ నేను మీషోలోనే పర్చేస్ చేశానండి. చాలా రీజనబుల్ ప్రైజే అన్నీ కూడా. సో, వాటర్ బాటిల్ నెక్స్ట్ వచ్చేసరికి కప్ అనమాట. పింక్ కలర్‌లో వాళ్ళ పిక్ ఉండేలాగా ఒక కప్పు. దాంతో పాటు ఒక కీ చైన్ కూడా ఇచ్చారు ఎక్స్‌ట్రాగా. నెక్స్ట్ వచ్చేసరికి బీటీఎస్ లోగో ఉన్న ఒక క్యాప్ అనమాట. నెక్స్ట్ సేమ్ బీటీఎస్ లోగోతో ఉన్న ఒక చైన్. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువనే. నెక్స్ట్ వచ్చేసరికి బీటీఎస్ డైరీ, పౌచు, ఇంకా పెన్సిల్స్, ఒక కీ చైన్, ఒక బ్యాడ్జ్ అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ ఒక సెట్‌గా వచ్చాయండి. నేనైతే వాటిని సెపరేట్‌గా ప్యాక్ చేశాను. ఇంకా అలా ఉంటుంది మనతో. ఇంకా ఒక మిస్టేక్ అయితే అయిపోయిందండి. ఇక్కడ పెన్సిల్స్ చూపిస్తున్నాను కదా! దానిపైన కూడా వీళ్ళ పిక్సే రావాలి. బట్ మిస్టేక్‌లో వేరేవేదో వచ్చేసింది. అయినా ఏం ప్రాబ్లమ్ లేదు. బానే ఉన్నాయి అవి కూడా. ఇంకా ఇవైతే వాళ్ళ స్టిక్కర్స్ అండి. అంటే బీటీఎస్ వాళ్ళ స్టిక్కర్సు. ఇవైతే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతోందండి. కనీసం ఒక 6 మంత్స్ నుంచి అడుగుతోంది ఆ స్టిక్కర్స్ కావాలని. ఇంకా నేనే తీసియలేదనమాట. ఇంకా బర్త్‌డేకి ఎలాగో గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాం కదా! అందులోనే కలిపి ఇచ్చేద్దాం అన్నట్టుగా. సో, ఇంకా ఇదైతే ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్డీ బ్యాంక్ అండి. ఈ కిడ్డీ బ్యాంక్ కూడా నాకు ఎప్పటినుండో తీసియాలనేసే ఉన్నింది. అడుగుతుంది తనైతే. నేను అడిగినప్పుడు కాకుండా ఇలా అన్నీ తను ఏమేమి అడుగుతుందో అన్నీ గుర్తుపెట్టుకొని ఇలా ఒక్కసారిగా అన్నీ తీసిస్తాననమాట బర్త్‌డేకైతే. సో, ఆ విధంగా అందులో ఈ కిడ్డీ బ్యాంక్ కూడా ఒకటి. చాలా చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను మీషోలో అయితే. నేను ఆల్మోస్ట్ అన్నీ మీషోలోనే పర్చేస్ చేస్తాను కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫైనల్‌గా అన్ని గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసానండి. నాకొచ్చినట్టుగా చూసారు కదా! ఎలానో ఒకలాగా ప్యాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఈవినింగ్ డెకరేషన్ విషయానికొచ్చేస్తే బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ బలూన్స్‌తో అయితే ఈ విధంగా డెకరేషన్ చేసేసానండి. ఇంకా నాకైతే ఎప్పుడు స్కై బ్లూ కలర్ అండ్ వైట్, పింక్ వైట్, రెడ్ వైట్ ఇలాంటి కలర్ బలూన్స్ అంటే ఇష్టమనమాట. సో, ఈసారి కొంచెం వెరైటీగా బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్‌తో అయితే ఈ విధంగా డెకరేషన్ చేశాను. ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా మా పిల్లలకైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఫుల్ బలూన్స్ ఉన్నాయండి. ఇంకా 4కి డెకరేషన్ చేశాను. నైట్ 8:00 లోపల సగం బలూన్స్ పగిలిపోయాయన్నమాట. అలా ఉంటుంది మనతో.
ఏమైంది నెక్స్ట్ ఎంత చెప్తే రాను రాలేదు కూడా అదే చెప్తే కొంచెం మా కొంచెమా ఫ్రెండ్కి పెట్టవే డాడీకి పెట్టేసి చిన్నదిగా పెట్టా ఇంకా ఇక్కడ మా పిల్లలిద్దరూ కలిసి గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నారండి. ఇంకా మా పాప అయితే ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనమాట. ఒకవైపు హ్యాపీనెస్, ఇంకొక వైపు అయితే ఎగ్జైట్మెంటు. సో ఫైనల్గా గిఫ్ట్స్ అన్నీ అక్క చెల్లి ఇద్దరు కలిసి అయితే ఇలా అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా అన్ని గిఫ్ట్స్ని అన్బాక్సింగ్ అయితే చేసేసింది మా పాప అయితే. అన్ని గిఫ్ట్స్ చాలా బాగున్నాయంట, చాలా హ్యాపీ తనైతే. ఇంకా వాళ్ళంటే అంత ఇష్టం అండి తనకు. సో ఇంకా వాళ్ళ స్టోరీ అంటే ఎవరైనా వాళ్ళ ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. ఇంకా మీలో ఎంతమంది బీటీఎస్ ఫ్యాన్స్ ఉన్నారో నాకైతే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక విషయం అండి, నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే కొంచెం కాఫ్ అనమాట. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి దానివల్లనే నేనైతే ఇది యాక్చువల్లీ 15 డేస్ ముందు తీసిన వీడియో అండి. అప్పటి నుండి అప్లోడ్ చేయడానికి కుదరలేదనమాట. ఎడిటింగ్ అయితే చేశాను కానీ ఇంకా వాయిస్ ఇవ్వడానికి వాయిస్ అయితే బాగాలేదని ఇన్ని రోజులు స్టాప్ చేశాను. ఇప్పుడు కూడా కొంచెం సెట్ కాలేదు. ఇంకా అలానే ఉంటే ఎలా అని ఇంకా ఇవాళ ఏదేమైనా కానీ వాయిస్ అయితే ఇచ్చేద్దామని వాయిస్ అయితే ఇచ్చేస్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా మా పాప బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే బయట నుండి ఆర్డర్ పెట్టేసి డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా మా పాపని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా వీడియో ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.